ఇస్తుంది. కానీ ఆ పరమ తండ్రి ఏమంటాడంటే, అమ్మ, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక వెళ్ళి నీవు పాపం చేయకమ్మా అని పిలుస్తాడు. చూసావా, అందరూ బాధిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ స్త్రీని ఆదరించాడు. తప్పు చేసింది, కానీ అందరూ గాయపరిచారు, అందరూ శిక్షించారు. కానీ నేను నిన్ను శిక్షించను, నిన్ను బాధపరచను, నువ్వు వెళ్ళి పాపం చేయకు అన్నప్పుడు తన హృదయం పగిలింది. ఇంత పాప జీవితము, రోత జీవితము, ఇంత అసహాయకరమైన జీవితం ఎలా జీవించానని తన హృదయంలో పశ్చాత్తాపం కలిగింది. తన హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారికి అప్పగించింది. ఆయన రక్తంతో తన హృదయాన్ని శుభ్రపరిచి ఆ స్త్రీకి నూతన జీవితాన్ని ఇచ్చాడు. అది యేసుక్రీస్తు యొక్క గొప్పతనం. సమాజం ఏమని పేరు పెట్టిందంటే, ఇది మతము